పూసలార్ అనే సాధువు ఎంతో పేదరికంలో ఉండేవాడు. కానీ ఈయన శివునికి ఒక అద్భుతమైన గుడి కట్టాలని కోరుకునేవాడు. ఈయన ప్రతిరోజు తన మనసులో ఒక్కొక్క ఇటుక పేరుస్తూ ఈ ఆలయ నిర్మాణం కొనసాగించాడు. ఇది ఒక అంతర్ముఖమైన చర్య, అంటే తన మనసులో జరుగుతున్న చర్య. కొన్నాళ్ళ తర్వాత ఆ ప్రదేశంలోని రాజు కూడా అక్కడ ఒక పెద్ద శివాలయం కట్టాలని సంకల్పించాడు. ఏ రోజైతే రాజు ఆ శివాలయానికి ప్రారంభోత్సవం చేయాలని అనుకున్నాడో ఆ క్రితం రోజున, ఆ ముందటి రోజున శివుడు రాజుకి కలలో కనపడి, నేను రేపు నీ ఆలయానికి రాలేను, ఎందుకంటే పూసలార్ అనే ఒక వ్యక్తి ఒక ఆలయం కట్టుకున్నాడు ఇదే ప్రాంతంలో, నేను ఆ ఆలయానికి వెళ్ళాలి, అతను కూడా రేపే దానిని ఆవిష్కరిస్తున్నాడు అని చెప్పాడు. రాజు ఎంతో భయంతో నిద్రలేచాడు. ఈయన ఈ ఆలయ నిర్మాణానికి ఎన్నో సంవత్సరాలుగాను ఎంతో కష్టపడ్డాడు, ఎంతో డబ్బు వెచ్చించాడు, ఎంతో శ్రమ పడ్డాడు. ఎవరు? రాజు. కానీ శివుడు ఎప్పుడు మరో ఆలయానికి వెళ్ళాలని చెప్తున్నాడు, అదే నగరంలో అని కూడా చెప్పాడు. ఆ ఆలయం పూసలార్ కట్టిందని చెప్తున్నాడు. ఎవరి పూసలార్? నాకు తెలియని ఈ ఆలయం ఏమిటి అని ఆయన ఆశ్చర్యపోయాడు. పూసలార్ ఎవరో కనుక్కరమ్మని ఆయన తన సైన్యాన్ని పంపించాడు. వారు ఒక పేద గుడిసెలో పూసలార్ని చూశారు. ఆ రాజు, నీ ఆలయం ఏది అని పూసలార్ని బెదిరించాడు. నేను కట్టుకున్న ఆలయం నా హృదయంలోనే అని పూసలార్ దానికి సమాధానం చెప్పాడు. దక్షిణ భారతదేశంలోని ఈ కథ మనకి ఒక విశిష్టమైన సత్యాన్ని చెప్తుంది. అదేమిటంటే, భక్తి పారవస్యంగా పొంగి పొరలినప్పుడు దివ్యత్వం అనేది తానుగా వచ్చి మీకు సహకరిస్తుంది. మానవత్వం, దివ్యత్వం అనేవి రెండు వేరు వేరు కాదు. ఇక్కడ కవి బసవన్న ఒక అద్భుతమైన వాక్యాన్ని రాశారు. కదిలే ఆలయాలే ఎప్పటికీ ఉండేవి అని.